బెంగళూరులోని ప్రముఖ విద్యా సంస్థ రేవా విశ్వవిద్యాలయం 2025-26 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించింది. కార్యక్రమంలో ఒరాకిల్ గ్లోబల్ సర్వీసెస్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ సత్యలంక, ఫ్రెస్ మోటార్స్ వ్యవస్థాపకుడు రోహన్ శ్రవణ్ పాల్గొన్నారు. 4 ఏళ్ల ఇంజనీరింగ్ లో విద్యార్థులు జ్ఞానంతో పాటు జీవితాంతం తోడుండే స్నేహితులను సొంతం చేసుకుంటారని సత్యలంక అన్నారు. రేవా విశ్వవిద్యాలయంలో వైద్య నైపుణ్యంతో పాటు వ్యక్తిగత వృద్ధిని పెంపొందించే సమగ్ర వ్యవస్థ ఉందని వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామరాజు అన్నారు. రేవా యూనివర్సిటీపై నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా విద్యార్థులు చేరుతూ ఉంటారని తెలియజేశారు. మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 30 నుంచి 40% అంత మన తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లలు ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. ఆ పిల్లలు వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు. కారణం ఏమంటే, ఒకటి ఇది ఎయిర్పోర్ట్కు అన్నిటికీ దగ్గరగా ఉంది, గ్రీన్ క్యాంపస్, ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. దట్ ఈజ్ అంటే అవే ఫ్రమ్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనేసి అట్లా కల్చర్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీకి, సేఫ్టీకి, దేనికైనా కూడా ఫుడ్ కావచ్చు అన్నీ కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మి అంటే ఇక్కడ అడ్మిషన్ చేసుకోవడం, వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మొదలేదో 1000-2000 మంది ఉంది, ఈరోజు సుమారు ఒక 3-4 వేల మంది మన తెలుగు రాష్ట్రం ఉన్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మేము డెఫినెట్గా అంటే వాళ్ళ డ్రీమ్స్ను, వాళ్ళ కళలను ఏం కావాలో అది చేస్తూ ఉన్నాము కాబట్టి చేస్తున్నారు. ఈరోజు రేవా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఫస్ట్ డే ఇనాగ్రేషన్ అయింది. సో నాకు పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ దొరికింది ఇక్కడ, చాలా సంతోషంగా ఉంది. ఈ యంగ్ మైండ్స్ జస్ట్ హై స్కూల్ నుంచి బయటకు వచ్చి ఇంజనీరింగ్ స్టార్ట్ చేస్తూ కొత్తగా వాళ్ళ కళలు, వాళ్ళ ఊహలు, వాళ్ళ డ్రీమ్స్ అండ్ దేర్ ఆస్పిరేషన్స్ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు తీసుకొచ్చే ఎనర్జీ, యంగ్ మైండ్స్ తీసుకొచ్చే ఎనర్జీ కూడా వెరీ 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 ఇన్ఫెక్షస్, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు మేము చెప్పిన మాటల్లో వాళ్ళకి హోప్ఫుల్లీ వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి ఉండొచ్చు. దట్స్ అండ్ ఒక స్పార్క్ ఏదైనా వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. ఈ జనరేషన్ వాళ్ళ చాలా మంచి ఆపర్చునిటీ, అవకాశం ఉంది.